దేశంలో కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజల డేటా చోరీ చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల డేటాని చోరీ చేసి ఎవరైతే గనక ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చెందిన ఓట్లు తీసేస్తున్నారు, అలాగే చూస్తే వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారు, మొత్తం డేటా చౌర్యం చేస్తుంది వాట్సాప్ ద్వారా అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. అలాగా చూస్తే కనుక ఒక సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ గా పెట్టిన మాట. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సాక్షి పేపర్ అని మాట్లాడుకోవడానికి వేస్ట్. అది పక్క కరపత్రం, జగన్మోహన్ రెడ్డికి కరపత్రం. అది పేపర్ అని ఎవరు చెప్పారు? ఆ పేపర్ పెట్టినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, మహామేత రాజశేఖర్ రెడ్డి 2 రూపాయలకి ప్రజల సొమ్ము అబ్బనంగా దొబ్బుతున్నారు, ఏది పాఠకుల సొమ్ము మీరు రూపాయికే ఇవ్వాలా అని చెప్పని కోడై కూసి మేము రూపాయికి ఇస్తామని చెప్పని ఒక నెల రోజులు రూపాయి చొప్పున పేపర్ ఇచ్చి తర్వాత ఆ రోజు కూడా ఎంత అమ్ముతున్నారో ఈ పాఠక లోకానికి, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అలాంటి దొంగ కరపత్రం గురించి వాళ్ళు ఏదైనా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైనా కానీ పాంప్లెట్లు వేస్తూ ఉంటాయి ప్రజలకి పంచడానికి. అలాంటిది ఆ పాంప్లెట్ కాకపోతే దాన్ని పేపర్ అనే ముసుగులో వాళ్ళు నడుపుతున్న వైఎస్ఆర్ పార్టీ కరపత్రం అది. ఇప్పుడు ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ప్రజల డేటా దొంగతనం చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. మరి అది వాస్తవమే అంటారా? అసలు వాట్సాప్ సేవల వల్ల ప్రజలకి పనులు సులభతరం అయినాయి అనుకోవచ్చు అంటారా? బంగారులాగా ఈరోజు లోకేష్ బాబు గారి మైండ్లో నుంచి పుట్టిన మానసిక పుత్రిక ఇలా మన చేతిలో, ప్రపంచం మొత్తం మన చేతిలోనే, అరిచేతిలో ఉంటుంది. ఈరోజు ఇంట్లో టీవీలు ఉంటున్నాయి, కానీ టీవీలు కానీ ఇంట్లో 10 మంది ఉండా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా, వృద్ధుల దాకా కూడా ఫోన్లోనే. ఆ ఫోన్లోనే వృద్ధులేమో భక్తి గీతాలు, యువతేమో యువల గీతాలు, మధ్యస్థులేమో వ్యాపార గీతాలు, చిన్నపిల్లలైతే బొమ్మల కొలువులు, ఇవన్నీ దాంట్లోనే చూసుకుంటున్నారు, దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది. అలాంటప్పుడు ఏదైతే ప్రజలకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే సర్టిఫికెట్కి ఇన్ని సాటకు తిరగాలి, మున్సిపాలిటీ తిరగాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ చుట్టూ తిరగాలి, మళ్ళా వాళ్ళు మీకు ఆ పేర్లుగా ఈ లేదు, అది లేదు, ఇది లేదు, మీరు దాంట్లో నెంబర్ తేడా ఉంది, ఇది అని చెప్పని తిప్పుతూ ఉంటారు. అదే కాదు, ఏది కావాలన్నా మనకి ప్రజలకి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి కానీ, ప్రజా అవసరాల కోసం కానీ ప్రభుత్వం తరపు నుంచి మనకు రావాల్సిన సర్టిఫికెట్లు ఇవే కూడా అన్నీ ఈరోజు వాట్సాప్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పేక్ వైఎస్ఆర్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గమైన పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు రాకుండా వాళ్ళ బ్యాచ్ని రెచ్చగొడతా ఉన్నాడు. మీరు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత అని. అసలు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్లో వ్యతిరేకత ఎలాగొచ్చిద్ది అంటే, మీ పేకు మాటలు మాట్లాడినంత మాత్రాన ఒక తడవ నమ్మి నీకు ఓట్లు వేశారు, ఆ పాపానికి వాళ్ళు ఎంత అనుభవించారో జనం తెలిసే నీకు పొందబెట్టారు. ఇప్పుడు మళ్ళా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే, మానభంగాలు, హత్యలు లేదా అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? రాజధాని కట్టకుండా మీరు చేసే శాస్త్రలేంటి? సిగ్గుండొద్దా? సిగ్గు శరం ఏమాత్రం ఉందా? అసలు నువ్వు ఒక రాజశేఖర రెడ్డికి బిడ్డవేనా? నువ్వు సిగ్గుండద్దా నీకు? ఈరోజు కూడా ఇప్పుడు కూడా మీరు ఏదైతే రాజధానికి నిధులు రాకుండా ప్రపంచ బ్యాంకుకి మీరు ఇంకా ఫిర్యాదులు పంపిస్తూ ఉన్నారంటే, కోర్టుల్లో వేస్తూ ఉన్నారంటే
ఏ మాత్రం మీకు మానవత్వం కాదు కదా, మీరు అసలు మనిషి జన్మకే బనికి రానటువంటి పేకు ఎదవలు మీ వైఎస్ఆర్ పార్టీ బ్యాచ్. ఇప్పుడు వాట్సాప్ ద్వారా వస్తే శౌర్యం అయిద్దా? డేటా శౌర్యం ఏదంటే డేటాలు ఆడిపోతాయి. బ్యాంకులు ఇవ్వాల్సిందేగా, అవును, ఆధార్ కార్డులు ఇవ్వాలా, పాన్ కార్డు నెంబర్లు ఇవ్వాలా. ఆఖరికి ప్రతి ఇష్యూలో ఆధార్ కార్డు పాన్ కార్డు నెంబర్లు అడుగుతుంటారు. అసలు ఏం చదువు సంజలు లేని చిన్న ఏదో గ్రూపులు పెట్టుకుని బతుకున్న మహిళల దగ్గర నుంచి కూడా బ్యాంకులు ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ళ ద్వారా ఏదైతే పాన్ కార్డులు తీసుకున్నాయి. మరి అవి చౌర్యం అవుతాయా? చౌర్యం ఎట్టవుతాయి చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2,50,000 మంది వాలంటీర్ నీ సైన్యాన్ని పెట్టుకొని ఇళ్ల మీదకు తోలి నెల నెల నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసావే, అవన్నీ తీసుకొని మీ సజ్జల భార్గవరెడ్డి అనే ఎదవా, మీ ఎవరైతే మన మీ తమ్ముడు మీ బాబాయ్ హత్య కేసులో ఉన్న ఎదవా పిఏ రవీంద్రారెడ్డి, వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని ఇవన్నీ కూడా ఒక డేటాలో పెట్టి వాళ్ళు అమ్ముకున్నారా లేదా అది చెప్పండి. ఎవరికి అమ్మారు మీరు? సిగ్గుండొద్దా? సిగ్గు చరం ఏమాత్రం మీకు మాట్లాడడానికి లేదా? అది అన్అఫీషియల్గా మీరు చేసిన పని కదా. ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది. అది ఇవాళ డేటా చౌర్యం జరిగితే ఎవరి మీదకి వచ్చింది? అది గవర్నమెంట్ని నిలేస్తుంది. కోర్టుకి వెళ్తారు, కోర్టుకి వెళ్ళి గవర్నమెంట్ మీద పనిష్మెంట్ అడుగుతారు ప్రజలు. కానీ నువ్వు చేసిన పనికి ఎవరిని అడగాల? వాలంటీర్లను నువ్వు అన్అఫీషియల్గా పెట్టావు, వాలంటీర్లు అడగతారా? వాళ్ళు ఎవరు? ఈ సంగతి నువ్వు గుర్తెరిగి మంచిగా ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకొని ఏదో ప్రజల్లోకి వస్తానని చెప్పని విరవీగుతున్నావు కదా. ఇప్పుడు 3 నెలల నుంచి చెబుతా ఉండవు, లెగితే నేను మనిషిని కాదు, లెగితే మనిషిని కాదని. వరే స్వామి, నువ్వు రా, నీకు మళ్ళీగా ఎదవ పనులు మా మంచి ప్రభుత్వం చేయదు. అసలు మా పుణ్యాత్ముడు మీకు పుణ్యాత్ముడు, మా మంచి నాయకుడు. మేము తప్పక మీలాంటి దుష్టుల్ని ఈ పాడికి లోపలేసి కొమ్మాల్సింది. కానీ ఆ పని చేయనీయకుండా మిమ్మల్ని ఇంకా ఫ్రీగా తిరగనిస్తున్నాడు చూడు. మీ ఆంబోతుల్ని అందరిని కూడా బట్టలొప్పు తీసి గంటలు మోగించిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. చూసావా మా నాయకుడు? మరి మంచితనమే. మీరు మా లోకేష్ బాబుని పాదయాత్ర చేయకుండా ఎన్నో ఇబ్బందులు చేసినా మీకు ఈరోజు వెల్కమ్ చెప్తుంది ప్రభుత్వం. మీరు మీ 5 ఏళ్ల రోడ్లు కూడా ఇలా గుంటల రోడ్లు నడవలేక అల్లాడారు. ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. నువ్వు బ్రహ్మాండంగా తిరగొచ్చు, నువ్వు యాడికైనా వెళ్ళొచ్చు, నువ్వు ఏదైనా చెప్పుకో. ప్రజలు నిన్ను కొట్టకపోతే అప్పుడు అడుగు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ జిల్లా నుంచి 5-6 వేల మందిని తెచ్చుకుని ఎన్నికటి తిప్పుకోవాల్సిందే. కానీ నీకు ఎక్కడా కూడా ప్రజలు రారని చెప్పని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. చివరిగా ఒక ప్రశ్న. ఏదైతే కనుక మంగళం అనే గ్రామంలో జరిగిన అడవుల్లో కుంభకోణంలో ఆ విషయం బయట పెట్టిన కొంతమంది అక్కడ ఉన్న లోకల్ న్యూస్ రీడర్లకు కానీ లేదంటే కనుక దాని గురించి మాట్లాడిన టీడీపీ కార్యకర్తలను కానీ బెదిరించే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ఈసారి టీడీపీ కార్యకర్తలను ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తానంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు చేసింది అదే కదా, ఇంకా మళ్ళీ రేపు వచ్చి పీకేదే ఉంది. వీళ్ళు మొన్న 5 ఏళ్ళు చేసింది ఎంతమందిని జైల్లో పడేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఒక కులానికి సంబంధించిన ఆస్తులు మొత్తం 2-3 లక్షల కోట్లు దొబ్బారు వీళ్ళు. సిగ్గున్నదిరా ఆ మాట మాట్లాడటానికి. నువ్వు ఎట్ట పుట్టావురా రెడ్డి పుడక? అరే రెడ్లు అంటే పౌరుషం కాలురా, సిగ్గుండొద్దా? ఒక నకిలీ రెడ్డికి నువ్వు పక్కా రెడ్డివేగా. రెడ్లు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, బంగారం అరుచుంటోళ్ళు, ప్రజలకి మేలు చేద్దాం అనుకుంటారు. మీ వల్ల వాళ్ళ కులానికే చెడ్డ పేరు వచ్చింది. ఈ నకిలీ రెడ్డిని పట్టుకొని ఈ రాష్ట్రంలో దివాలా తీయించారు. ఏంది రెడ్ల మీద వ్యతిరేకత ఇచ్చారు మీరు ఈ రాష్ట్ర ప్రజల్లో. ఏంది ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకో పెద్దిరెడ్డి, నువ్వు చేసిన తప్పు కదా. నట్టడివిలో నీ బాబా, నీ అయ్యదా,
నట్టి అడవిలో 75 ఎకరాలు ల్యాండ్స్ వస్తాయిరా నీకు? సిగ్గులేని ఎదవా, సిగ్గులేని మాటలు మాడతావు. ఇంకా బిల్డింగ్ అంట ఈ అబ్బా పని వాళ్ళ కోసం కట్టించాడంట. అది సిగ్గు ఉండదు ఏమాత్రం, మానవతున్నారు నీకు? పని వాళ్ళ కోసం అంత పాలసీలు కట్టిస్తారా? నీ ఇంటికాడ పని వాళ్ళకి ఏమైనా కట్టించావు నువ్వు చెప్పది? నీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి నీ ఇంటి ముందు కానీ నీ ఇంటి పక్కన కానీ అంత బిల్డింగ్ కట్టించి పెట్టావా? అడవిలో అంట ఈ పోటుగాడు ఆడంట పని వాళ్ళ కోసం కట్టించాడంట. నీ జల్సాల కోసం మీరు దొబ్బేసిన డబ్బు అంతా తీసుకెళ్ళి ఆడ నేల మాలిగిల్లో పెట్టుకోవడానికి, అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా విదేశాలకు తరలించుకోవడానికి మీరు చేసిన పని అది. అయినా నువ్వు చేసిన తప్పని ఎత్తి చూపించినందుకు మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఇది చేస్తాం అని చెప్పానంటే ఏం పీకలేరు మీరు. ఏం పీకారో, ఎంతమందిని పీకారో, అయినా కూడా దమ్ము ధైర్యంగా మాట్లాడాం. ఆ రోజు కూడా మీ సైకో ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా దమ్ము ధైర్యంగానే మాట్లాడాం. ఎప్పుడు కూడా వెనకడిగేయలేదు. మీరు అరెస్టులు చేశారు, లోపల పడేశారు, ఒక రోజాలు ఉంచుకున్నారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు పంపిస్తారు, మళ్ళీ వస్తారు, అర్ధరైతులు అరెస్ట్ చేశారు. ఐ డోంట్ కేర్. ఎవరిని కూడా ఎవరు తడవలేదు. ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ సైనికులు. ఒక్కొక్క సైనికుడు 1 man ఆర్మీ. మీకు మళ్ళీగా పేకేదవలు కాదు. డబ్బు ఇస్తేనో లేకపోతే మీరేదో మాయమాటలు చెప్పి ముందు పోపిస్తే వచ్చే పేకు ఎదవలు మీ పక్కన ఉండే బ్యాచ్. మీరు ఏ రోజైతే ఆ డబ్బు ఇవ్వకపోతేనో, ఎప్పుడైతే ముందు పోయిపోతేనో వాళ్ళే ఎదుటిగా పార్టీలో జాయిన్ అయ్యి మిమ్మల్ని తరి కొట్టే బ్యాచ్ అది. ఇది గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, మీరు మరీ మా నాయకుడు మెతగ్గా ఉన్నాడని చెప్పని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే తర్వాత జరగబోయే పరిమాణాలకి మీరే బాధ్యులు అవుతారని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం.